ఈ సబ్జెక్టు వచ్చి 5-6 రోజుల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నాం. కానీ నేను చంద్రబాబుకి అండగా చంద్రబాబు కోసం నడుస్తాను, ప్రాణాలు ఇస్తాను. మీరు ఉంటారా? మీరు ఉంటారా? మీరు నడుస్తారా? నడవాలి, నడవాలి, ఖచ్చితంగా నడవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అందరం చూస్తున్నాం. అవినీతిపరుడు జైలుకి వెళ్లేసి 15 నెలలు జైల్లో ఉండేసి వచ్చినటువంటి నాయకుడు సైకో అదే పనిగా ఏమీ నేరం చేయనటువంటి నాయకుడి పైన, మచ్చలేని నాయకుడి పైన అవినీతి కేసులు అండగట్టి జైల్లో ఉంచడం నిజంగా ఆ నీచమైన చర్యకు ఆంధ్ర ప్రజలందరూ సిగ్గుపడమే కాకోకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి చదువుకున్న ప్రతి ఒక్క పిల్లవాడితో మొదలు ప్రతి ఒక్కరూ సిగ్గుపడుతా ఉన్నారయ్యా. ఈ జగన్మోహన్ రెడ్డికి తెలుగు ఉందా, లేకపోతే ఆయన నాయకుడా, ఏ విధంగా ఈ విధంగా పాల్పడుతున్నాడు అనే బాధాకరమైన విషయాలు వాళ్ళు వెళ్ళబుచ్చుతున్నారు. నిన్న మొన్నంత మనం చూస్తా ఉన్నాం. ఏ ఛానల్ వేసినా కూడా మన భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాల్లోనూ ఐటీ విద్యార్థులైతేనేమి, ఐటీ ఉద్యోగస్తులైతేనేమి, ఇతర ఉద్యోగస్తులైతేనేమి, అయ్యా చంద్రబాబు వల్లనే ఈ రోజు మేమంతా బయటకు వచ్చాము, ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నాము. ఆయన ఐటీ సంస్థను తెచ్చినటువంటి నాయకుడు, ఆయన మాలో నైపుణ్యాన్ని నిలిచి ఉద్యోగాలు వచ్చే విధంగా రూపకల్పన చేసినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం నీచాధికారులైన అందరూ రోడ్లపైకి వచ్చేసేవారు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం. మన రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ఏ విధంగా తీర్చిదిద్దింది, అదేవిధంగా ఈ రోజు హైటెక్ సిటీ వచ్చింది. ఆ హైటెక్ సిటీ నుంచే ఈ రోజు లేని ఇన్కమ్ కూడా ఆ తెలంగాణ రాష్ట్రంలో వస్తా ఉంది. అది కేవలం నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి వల్ల ఇదంతా వస్తాడని మీ అందరికీ తెలియదు. ఇవన్నీ తెలిసి నీచాధినీతమైన చర్యలు పాల్పడడం నిజంగా శోచనీయం. ఇలాంటి వాళ్ళకి త్వరలోనే మన ప్రజలు ఆంధ్రప్రదేశ్ గుణపదం చెప్పే అవకాశం దారుణమైంది. ఈ దెబ్బతో ఆ వైఎస్ఆర్ పార్టీ ఉనికి లేకుండా పోయే సమాజం కూడా ఏర్పడింది. రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలియజేసుకుంటూ మరి మీరందరూ చంద్రబాబుకి అండగా నిలబడి ఆయన కోసం ప్రతి ఒక్కరు అడుగులేస్తూ ఎందుకైనా సిద్ధమయ్యేందుకు ముందు రావాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి కోరుకుంటూ, ఈ చంద్రబాబు నాయుడు గారు మనకి పైకి రిలీజ్ అయి వచ్చేంత వరకు, ఆయన బయటకు వచ్చేంత వరకు మనం కూడా స్పందించాలి. మనం ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలి, జనాలకు తెలియజేయాలి. మీరు కూడా మీ ఇళ్లలో వాళ్ళకి కానీ, మీ పక్కింటి వాళ్ళకి కానీ, మీ వీధిలో ఉన్న వాళ్ళకి కానీ ఈ అక్రమాల గురించి చర్చించుకుంటూ ఉండాలి, తెలియజేయాలి. దయచేసి అందరికీ తెలియజేస్తామని. అదేవిధంగా పాత్రికేయులకు కూడా, అయ్యా పాత్రికేయులు మీరు కూడా జనాలకి బాగా తెలిసే విధంగా ఈ వార్తలను తీసుకుపోండి. కనుక మీ అందరి సహకారం కూడా మాకు ఎంత అవసరమో అదేవిధంగా ఎలక్ట్రిక్ మీడియా కూడా చాలా అవసరము. మీరు అందరూ పబ్లిక్ కి తీసుకుపోవాలి. మంచి నాయకుడు మనకు కావాలి, నిస్వార్థపరుడు. ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనుకున్నాం ఏకైక వ్యక్తి, అలాంటి నాయకుడిని లోపల పెట్టి అందరికీ బాధాకరమే. కనుక అందరూ ముందుకు కావాల్సిన కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ విచ్చేసినటువంటి ఈ కార్యక్రమం నిరాశలో పాల్గొన్నటువంటి పాముడికి పక్కన నాయకులకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మా కుటుంబ సభ్యులతో ఇచ్చేసినటువంటి వారికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటూ ఇప్పుడు మిమ్మల్ని ఇష్టపడినట్టు మాట్లాడాల్సిందిగా కోరుతాను.